అత్తమ్మ టీవీకి స్వాగతం. అత్తమ్మ టీవీలో ఈరోజు ఎంతో రుచికరమైన టమాటా పప్పు చాలా ఈజీగా చాలా త్వరగా ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. ఇందులో కొన్ని చిన్న చిన్న చిట్కాలు ఉన్నాయండి. ఇది కేవలం నేను ఇంట్లో చేసుకుని నా స్టైల్లో తయారు చేసుకునే టమాటా పప్పు. నేను పప్పు చాలా బాగా చేస్తాను. సో నేను నేర్చుకున్న చిన్న చిన్న చిట్కాలు మీకు ప్రజెంట్ చేస్తున్నాను. ఇలాంటి కొన్ని వంటలు నేర్చుకోవడం కోసం అత్తమ్మ టీవీ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ని క్లిక్ చేయండి. ముందుగా మనం 100 గ్రాముల కందిపప్పును తీసుకోవాలి. ఇది 1 నిమిషం పాటు డ్రైగా వేయించుకున్న పప్పు. దాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. నీళ్ళల్లో 2-3 సార్లు బాగా కడగాలి. ఇలా కడిగిన పప్పుని ప్రెషర్ కుక్కర్లో తీసుకోవాలి. దానికి 4 వంతులు నీళ్లు పోసుకోవాలి. ఏ గ్లాస్తో అయితే కందిపప్పు తీసుకున్నామో దాంతో 4 గ్లాసులు నీళ్లు పోయాలి. ఇలా నీళ్ళు పోసి 30 నిమిషాల్లో నానబెట్టుకోవాలి. ఇలా నానబెడితే పప్పు తొందరగా ఉడుకుతుంది. పప్పు నానిన తర్వాత 6 పచ్చిమిరపకాయలు, ఉసిరికాయ సైజు అంత చింతపండు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం వేయాలి. అందులో ఒక పెద్ద ఉల్లిపాయ. ఈ పప్పులో 3 టమాటాలు వేయాలి. 2 బాగా పండినవి, 1 కొంచెం పచ్చిగా ఉన్నది. ఇలా వేస్తే పప్పు చాలా రుచిగా ఉంటుంది. టమాటాలని ఇలా కొద్దిగా మెదుపుకొని వేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ నూనె వేయాలి. ఇది కూడా పప్పు తొందరగా ఉడకడం కోసం వేస్తున్నాం. మూత పెట్టి విజిల్ తీసేసి స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ముందుగా హై ఫ్లేమ్లో పెట్టి ప్రెషర్ వచ్చేంత వరకు వెయిట్ చేసి ప్రెషర్ వచ్చిన తర్వాత విజిల్ పెట్టుకోవాలి. విజిల్ పెట్టుకొని హై ఫ్లేమ్ మీద 2 విజిల్స్ రానివ్వాలి. 2 విజిల్స్ వచ్చిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మరొక 2 విజిల్స్ రానివ్వాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ప్రెషర్ అంతా పోయేంత వరకు వెయిట్ చేసి మూత తీయాలి. ఇప్పుడు ఒకసారి పప్పు గుత్తుతో బాగా కలిపి తగినంత ఉప్పు వేసుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ పప్పు గుత్తుతో బాగా మ్యాష్ చేసుకోవాలి. తర్వాత తాలింపు పెట్టుకోవాలి. తాలింపు కోసం నేను నెయ్యి వాడుతున్నాను. తాలింపు దినుసులు మీకు తెలిసినవే: ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, వెల్లుల్లిపాయలు, కరివేపాకు, ఎండుమిరపకాయలు. అందులో కొద్దిగా ఇంగువ వేయాలి. ఇవన్నీ 1 నిమిషం వేయించిన తర్వాత పప్పులో వేసుకోవాలి. పోపు వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపి మ్యాష్ చేయాలి. ఇప్పుడు ఇంకొక చిన్న టిప్ అనమాట. తాలింపు వేసిన తర్వాత పప్పుని మరో 2 నిమిషాలు స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. దానివల్ల పప్పు మరింత రుచిగా ఉంటుంది. అంతే, ఎంతో రుచికరంగా ఉండే టమాటా పప్పు సర్వ్ చేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. ఈ వీడియో చూసిన తర్వాత అస్సలు వంట రాని వారు కూడా సూపర్ పర్ఫెక్ట్గా పప్పు తయారు చేసేస్తారు. ఒకసారి నేను చెప్పిన నా స్టైల్లో టమాటా పప్పు తయారు చేసి ఫీడ్బ్యాక్ పంపించండి.